అందరికీ నమస్కారం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. ఉద్యోగుల, పెన్షన్ల యొక్క సమస్యలన్నిటిని ప్రజాప్రతినిధులకు చేరే వరకు మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే చేద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి అనేక సమస్యలైతే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ఈపీఎఫ్ఓ ఉద్యోగులను వారి యొక్క ఆర్థిక సమస్యలనైతే పట్టించుకోవడం లేదు. వారు 30, 40 ఏళ్ళు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించినా గానీ వారి యొక్క కనీస పెన్షన్ ఇప్పుడు ₹1000 మాత్రమే ఉందంటే ఇదొక అతిశయోక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు లక్షల్లో ఉంటున్నాయి. మరి వారు కష్టపడకున్నా గానీ వారికి లక్షల్లో వేతనాలు, పెన్షన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వారికి ఇతర అలవెన్స్‌లన్నీ భారీ ఎత్తున వస్తున్నాయి. మరి బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. మ లక్షలకు ఎకరాల భూములు కూడా దానదత్తం చేస్తున్నారు. మరి కంపెనీలకు లాభాలు ఫుల్‌గా వస్తున్నాయి. ఇటు ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి అయితే జీతాలు, పెన్షన్లు చూస్తే నిల్లని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ఎంతసేపటికి బడా కార్పొరేట్ కంపెనీలకే ఒత్తాసు పలుకుతుంది గానీ ఉద్యోగుల, పెన్షన్ల ప్రయోజనాల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇప్పటివరకు దాదాపు 237 సీబీటీ మీటింగులు జరిగాయి. అయినా కానీ ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95 ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ సంబంధించి అయితే నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కార్మిక సంఘాలు అందరూ కూడా కనీస పెన్షన్ 7,500 నుంచి 10,000కు పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే వస్తుంది. ఇక డిసెంబర్, జనవరిలో సీబీటీ మీటింగ్ జరగబోతోంది. త్వరలో మార్చిలో, ఫిబ్రవరిలో మరి 2026లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అందుకోసమే ఇప్పుడు ఈ పెన్షన్ పెంపుపై కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షన్ అందరూ కూడా భారీ ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది మంచి టైం. మరి మీ యొక్క కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ చర్చలు మొత్తం కూడా మన ఛానల్లో ఒక వేదికగా ఉపయోగించుకొని ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి కనీస పెన్షన్ 7,500 నుంచి 10,000కు పెంచే వరకు సూచనలు, సలహాలు కూడా మన ఛానల్లో పెట్టండి. ఇక వివరాలకు వెళ్తే 2025 సంవత్సరం భారతదేశంలోని పదవి విరమణ చేసినటువంటి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ఖచ్చితంగా ఒక వరం ప్రసాదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు, మరి ఆ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి వాస్తవానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల పెన్షన్ పథకం అంటే ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95లో భారీ మార్పునైతే భారత ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థికంగా మరి పెన్షనర్ల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరి పరిశీలనలో ఉన్న మార్పులు చూస్తే కనీస నెలవారీ పెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా దేశానికి, ప్రజలకు ఏళ్లుగా 10 ఏళ్ళు, 20, 30 ఏళ్లుగా సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులకు మరి ఉపశమనం జరిగే అవకాశం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈపీఎస్ 95 పథకం ద్వారా ప్రస్తుతం అందిస్తున్న కనీస పెన్షన్ నెలకు ₹1000. ఇది చాలా తక్కువ. మరి ఈ మొత్తం సరిపోకపోవడంతో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ విషయంపై పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు మరియు ఇతరుల వాదనను నిరంతరం విన్న తర్వాత ఈపీఎఫ్ఓ ఈ కనీస పెన్షన్ను నెలవారీగా 7,500కు పెంచే ప్రతిపాదనను మరి ముందుకు తీసుకొచ్చింది. ఈ చర్యకు మరి 2026 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆమోదం లభించే అవకాశం ఉంది అని వార్తలైతే వస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఊరికే అయితే ఈ 7,500కి అయితే పెంచదు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా భారీ ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే మరి కనీస పెన్షన్ 7,500కు పెంచే అవకాశం ఉంది. డిసెంబర్, జనవరిలో సీబీటీ మీటింగ్ కూడా జరగబోతుంది కాబట్టి ఆ మీటింగ్ ముందు మరి కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షన్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆల్రెడీ డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల సమావేశాలకు ప్రారంభానికి ముందే కార్మిక సంఘాలు, ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ చూస్తే ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు ముఖ్య వివరాలు క్లుప్తంగా ఇక్కడ చూద్దాం. కనీస నెలవారీ పెన్షన్ ప్రస్తుతం ₹1000 వస్తుంది. ఒక ప్రతిపాదిత పెన్షన్ అంటే 7,500 పెంచితే మాత్రం ఇది ఒక లక్కీ అని చెప్పుకోవాలి. డిఏ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్తించట్లేదు. మరి డిఏ కూడా వర్తింపజేయాలి. మినిమం పెన్షన్ 7,500 పెంచాలి, డిఏ వర్తింపజేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇక లబ్ధిదారుల సంఖ్య చూస్తే 6 మిలియన్లు ఉన్నారు. ఇది 6 మిలియన్ల ఉద్యోగులు, పెన్షన్ల కార్మికులకు లాభం చేకూర్చే కార్యక్రమం. ఇది సమీక్షలో ఉంది. 2026 బడ్జెట్లో మరియు డిసెంబర్, జనవరిలో జరగబోయే సీబీటీ మీటింగ్లో మరి ఒక కీలక ప్రకటన వెలువడుతుందని చెప్పి అందరూ కూడా 6 మిలియన్ల సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఎవరు అర్హులు అంటే 10 సంవత్సరాలకు పైగా సేవ చేసినటువంటి ఉద్యోగులు, కార్మికులు అర్హులు. దీంట్లో ఇక్కడ సర్వీస్ విషయంలో అయితే ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఇక ఈ ప్రతిపాదిత పెన్షన్ పెంపు వల్ల లాభం ఏంటంటే నెలవారీ అధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే రిటైర్ అయినటువంటి వారికి ప్రాథమికంగా పెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇక ద్రవ్యోల్బణ రక్షణ అంటే ప్రస్తుతం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరి పెన్షన్ పెంపు మరియు ఆ డిఏ కూడా చేర్చడం ద్వారా ఇది ఒక పెద్ద సహాయంగా చెప్పుకోవచ్చు. ఇంకా విస్తృత కవరేజ్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా 6 మిలియన్లకు పైగా పెన్షనర్లు ఈ అదృష్టాన్ని అందుకున్న వారు అవుతారు. మరి దీనికి తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అర్హత కలిగిన పెన్షనర్లు అందరూ కూడా ఆటోమేటిక్గా ఈ 7,500 పెంచితే మాత్రం దానికి అప్గ్రేడ్ అయిపోతారు. మరి ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 ద్వారా పదవీ విరమణ కవర్ చేయబడిన ఉద్యోగులందరూ కూడా దీనికి అర్హులు. కనీసం 10 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు అర్హులు. ఇప్పటికే ఈపీఎస్ ప్రయోజనాలు పొందుతున్న వారు దీనికి అర్హులు. ఈ 7,500 హైక్కు అదనపు కాగితం పని అయితే అవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు.
ఇక భారతదేశంలోని పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరూ కూడా వారి యొక్క ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరి ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఇతర మరి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి మరి ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95 ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మరి 7,500లకు పెన్షన్ పెంచే విధంగా కీలక నిర్ణయం ప్రకటించాలి. ఎందుకంటే దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఈపీఎఫ్ఓ ఉద్యోగులైతే పెన్షన్లు అయితే ఈ కనీస పెన్షన్ పెంపు కోసం అయితే కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండోసారి కూడా ఎన్నిక కాబడింది. మరి మూడోసారి కూడా ఎన్నిక కావాలంటే వీరి యొక్క అసంతృప్తిని చల్లార్చాలి. వారి యొక్క 6 మిలియన్ల మంది మరి వారి ఫ్యామిలీల యొక్క సంక్షేమానికి నడుం బిగించాలి. మరి జరగబోయే సిబిటి మీటింగ్లో కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా కనీస పెన్షన్ని 7,500 నుంచి 10,000కు పెంచే విధంగా మరి కీలక ప్రకటన అయితే చేయాలి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కనీస పెన్షన్ 7,500 పెంచడమే కాకుండా దానికి డిఏ కూడా కలిపే విధంగా నిర్ణయం ప్రకటించాలి. ఇక పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లు ఇప్పుడు మరింత ప్రశాంతమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. ప్రస్తుతం ఇస్తున్న ₹1,000 కనీస పెన్షన్తో అయితే వారి జీవితం దుర్భరం అవుతుంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి ఈ కనీస పెన్షన్ 7,500 పెంపు అమలు కోసం అయితే 2026 కేంద్ర బడ్జెట్పై అయితే ఆశలు అయితే పెట్టుకున్నారు. కాబట్టి ఈపీఎఫ్ఓకి సంబంధించిన ప్రతి అప్డేటు మన ఛానల్ అందిస్తాను. ఈ డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఆ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకొని ప్రతిపక్ష ఎంపీలందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వండి. ఆ తర్వాత ప్రధాన అధికార పార్టీ ఎంపీలకు, మంత్రులకు కూడా మరి కార్మిక సంఘాల మద్దతుతో ఉద్యోగులు, పెన్షన్లు, ఈపీఎఫ్ ఉద్యోగులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వండి. అవసరమైతే ఉద్యమ కార్యాచరణకి పిలుపునివ్వండి కార్మిక సంఘాల మద్దతుతో. తద్వారా ఖచ్చితంగా సిబిటి మీటింగ్లోనైనా, కేంద్ర బడ్జెట్లోనైనా, డిసెంబర్ 1 నుంచి జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనైనా ఖచ్చితంగా మరి ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95 ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ ఖచ్చితంగా పెంచడానికి కొంచెం అవకాశం అయితే ఉంది. మరి ఎన్నో ఏళ్లుగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మరి కంపెనీలకు మాత్రం లక్షల కోట్లు, వేల కోట్ల లాభాలు వస్తున్నాయి. మరి ఉద్యోగుల జీవితాలు, పెన్షన్ల జీవితాలు చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వారు జీవితాన్ని 30 ఏళ్ళు సర్వీస్ చేసినా కానీ ఒక ఇల్లు కట్టుకొని పిల్లల్ని చదివించి పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితిలో మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల సిబిటి మీటింగ్లో అసలు ఈపీఎఫ్ఓ పెన్షన్ను ఉపసంహరించుకునే విధంగా, ఆ పెన్షన్ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే విధంగా కీలక ప్రకటనలు అయితే చేసింది. ఇదంతా అన్యాయం అని చెప్పేసి కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీని మీద కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఖచ్చితంగా మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకి ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో న్యాయం జరిగేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఇతర సిబిటి సభ్యులు వీరందరూ కూడా మరి కార్మిక సంఘాలు, ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లతోటి సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరిపి వారి యొక్క సమస్యలు ఏంటివి వాటిని అర్థం చేసుకొని వారికి సానుకూలమైన నిర్ణయం ఖచ్చితంగా ఈ బడ్జెట్లోపు, ఈ ఫిబ్రవరి 2026 లోపు వచ్చి ఖచ్చితంగా దాదాపు 15 ఏళ్ల నుంచి వారు కనీస పెన్షన్ పెంచలేదు. ఈసారి ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కోటి ఆశలు ఎదురుచూస్తున్నారు. దీనికి మీ యొక్క అభిప్రాయాలు కూడా మన ఛానల్లో కామెంట్లో పెట్టండి. 2025 సంవత్సరం మరి భారతదేశంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ 2026 సంవత్సరంలో ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూద్దాం. వాస్తవానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఈపీఎఫ్ఓ, ఉద్యోగుల పెన్షన్ పథకం అంటే ఈపీఎస్ 95లో భారీ మార్పును తీసుకొస్తున్న భారత ప్రభుత్వం మరి పెన్షనర్ల జీవితాలను భవిష్యత్తులో బంగారుమయం చేయడానికి కనీస పెన్షన్ని ఈ డిసెంబర్ 1, 2025లో జరిగే ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 6 మిలియన్ల మందికి న్యాయం చేకూరే విధంగా కనీస పెన్షన్ని 7,500 నుంచి 10,000 పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ మీకు అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.